అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో ఒక మనిషిని 100 ఏళ్ల పాటు అంటే నిండు 100 ఏళ్ల పాటు ఎలాంటి రోగాలు లేకుండా, జబ్బులు లేకుండా, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు లేకుండా పూర్తి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా బ్రతికించే ఒక మొక్కని మీకైతే పరిచయం చేయబోతున్నాను. అలాగే ఈ మొక్కని మనం ఉపయోగించుకున్నట్లయితే మనిషి యొక్క ఆయుష్ కూడా పెరుగుతుంది అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు, మూలికా తంత్రాలు, జానపద వైద్య గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అయితే మీకు ఒక చిన్న సందేహం రావచ్చు. అదేంటంటే ఇలాంటి ఎన్నో రకాల శక్తివంతమైన మొక్కలు, సంజీవునితో సమానమైన మొక్కలు ఎప్పుడో అంతరించిపోయినాయని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా అని మీకు సందేహం రావచ్చు. మరి మీరు అన్నమాట వాస్తవమే, మీకు వచ్చిన సందేహం నిజమే. కానీ ప్రకృతి చాలా గొప్పది. ప్రకృతి తనను తాను ఎప్పుడు కూడా వృద్ధి చేసుకుంటూనే ఉంటుంది. ఎక్కడైతే జలం ఉంటుందో అక్కడ చెట్టు కొత్తగా పుడుతుంది. అలాగే చెట్టు నుంచి చెట్టు వేరుపడుతుంది. అలాగే ఈ చెట్టుకి ఈ జలానికి అవినాభావ సంబంధం ఉంది, అంటే విడదీయలేని సంబంధం ఉంది. చూడండి, ఇంత మండు వేసవిలో కూడా చెట్లు ఎంత పచ్చగా ఉన్నాయంటే అక్కడ జలం ఉంది. మరి ఇప్పుడు ఒక అరుదైన మొక్క, ఈ శక్తివంతమైన మొక్క, సంజీవునితో సమానమైన మొక్క మనిషి యొక్క ఆరోగ్యాన్ని బాగా పెంచి, అనారోగ్య సమస్యలను తొలగించి ఆరోగ్యాన్ని పెంచే మొక్క, ఆయుష్ని పెంచే మొక్కని మీకైతే పరిచయం చేయబోతున్నాను. ఆ మొక్క ఎలా ఉంటుంది, అలాగే దాని యొక్క పూర్తి భోగట్ట ఏంటి, దాని యొక్క సమాచారం ఏంటి, దాన్ని పూర్వకాలంలో మన పెద్దలు ఎన్ని రకాల జబ్బులకి వైద్యంగా ఉపయోగించుకునే వాళ్ళు, ఇవన్నీ కూడా మీకైతే నేను చెప్పబోతున్నాను. మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ ఉన్న సమాచారాన్ని అందించడమే నా యొక్క పని. ఇప్పటిదాకా చాలా మొక్కల గురించి నేనైతే వీడియోలు చేశాను. ఒకసారి ఆ మొక్క ఏంటో చూడండి. ఒకసారి ఈ మొక్కని మీరు బాగా తదేకంగా చూడండి, పరిశీలించండి. కింద చూడండి, కింద భాగంలో పువ్వులు కూడా ఉన్నాయి. చూశారు కదా, ఇది మొక్క. దీన్ని గుంట గరగర చెట్టు అంటారు. గుంట గలగర చెట్టు లేదా గుంట గరగడ చెట్టు అంటారు. దీన్ని సంస్కృతంలో భృంగరాజ అంటారు. మరి ఈ మొక్క వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు నేను వరుస క్రమంలో ఈ మొక్క యొక్క ఉపయోగాలు చెప్తాను. భృంగరాజ అనగానే ప్రతి ఒక్కరికి వెంట్రుకల సమస్య గుర్తొస్తుంది. అవునండి, ఇది వాస్తవమే. మరి వెంట్రుకల పెరుగుదలకి ఇది బాగా దోహదపడుతుంది. అలాగే తలలో ఒక వెంట్రుక కూడా రాలకుండా ఉండాలి అంటే దీన్ని మనం వైద్యం ఉపయోగించుకోవాలి. దీని యొక్క ఆకులు తీసుకొని బాగా తీసి, ఆకుల యొక్క రసం తీసుకొని బాగా దంచి రసం తీసి దీనిని నువ్వుల నూనెలో వేసి కాచి రోజు తలకి, అంటే తల కుదుల్లో వెంట్రుకలు ఉంటాయి కదా, ఆ వెంట్రుకల యొక్క మొదలు భాగంలో కనుక ఇవి కనుక రసాన్ని రాస్తూ ఉన్నట్లయితే, ఆ నువ్వుల నూనెతో కలిపిన దాన్ని రాస్తూ ఉన్నట్లయితే వెంట్రుకలు నల్లగా, అంటే తెల్ల వెంట్రుకలు నలుపు వర్ణంలోకి మారటమే కాకుండా వెంట్రుకలు గుత్తుగా, ఒత్తుగా బాగా పెరుగుతాయి. అలాగే తలలో ఒక వెంట్రుక కూడా రాలదు. ఇది తల చుండ్రు సమస్యలకు కూడా బాగా పనిచేస్తుంది. ఈ యొక్క గుంటగలగరాకు యొక్క ఈ పత్రాలను తీసుకొని దీన్ని రోట్లో వేసి బాగా దంచి నూరి దీనిని కొబ్బరి నూనెలో వేసి బాగా కాచి దీని గనక వడగట్టి వచ్చిన రసాన్ని తలకు పట్టిస్తూ ఉన్నట్లయితే తలలో చుండ్రు, అలాగే తలలో ఉన్న పొక్కులు, పొలుసు అంటే పొట్టు రాలుతూ ఉంటుంది తల, ఈ సమస్యలు అన్నీ కూడా శాశ్వతంగా నయమవుతాయి. ఇక ఈ యొక్క గుంటగలగరాకు తల వెంట్రుకలకే కాకుండా గజ్జి, తామర, దురదలు, చర్మ రోగాలకు కూడా బాగా పనిచేస్తుందండి. ఈ గుంటగలగరాకు యొక్క ఆకుల్ని తీసుకొని కర్పూరంతో, మనం మార్కెట్లో దొరికే కర్పూరంతో తీసుకొని బాగా నూరి దీన్ని చర్మ రోగాలపైన రాస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా మనల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న గజ్జి, తామర, దురద ఇలాంటి ఎన్నో రకాల సమస్యలకి ఇది మంచి పరిష్కారం అయితే లభిస్తుంది. ఇదే కాకుండా ఎలర్జీలు, చర్మం పైన వస్తున్న దురదలు, వాటికి కూడా, ఎలర్జీలకు కూడా బాగా పనిచేస్తుంది. దీని యొక్క ఆకుల యొక్క రసం 2 లేదా 3 స్పూన్లుగా తీసుకొని దీనిలో త్రిఫల చూర్ణం, కరక్కాయ, అలాగే తానికాయ, ఉసిరికాయ ఈ 3 కలిపిన దాంతో కలిపేసి దీన్ని తేనెలో కలిపేసుకొని తాగుతూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా ఎలర్జీలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా శాశ్వతంగా నయమైపోతాయి. ఇక కామెర్ల వ్యాధికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఈ గుంటగలగరాకు యొక్క రసాన్ని
ప్రతిరోజు ఉదయాన్నే 1 లేదా 2 స్పూన్ల పాటు పరగడుపున 3 రోజుల పాటు తాగుతూ ఉండాలి. అలాగే ఖచ్చితంగా కామెర్ల వ్యాధికి మంచి పథ్యం అయితే ఉండాలి. దీన్ని మీరు పెద్దలు, ఆయుర్వేద వైద్యులు, మూలిక వైద్యుల సమక్షంలో మాత్రమే ఈ కామెర్ల వ్యాధికి వైద్యం చేయాలని చెప్పి నా యొక్క చిన్న మనవి. ఇక బోధకాలు సమస్యకు కూడా ఇది బాగా పనిచేస్తుందండి. బోధకాలు అంటే కాలు బోధగా బాగా లావుగా ఉంటుంది, నొప్పి బాధ కూడా ఉంటుంది. ఈ గుంటకలగరాకు యొక్క మొక్కను మెత్తగా నూరి సమూలం అంతా కూడా దీన్ని మెత్తగా నూరి దీన్ని నువ్వుల నూనెలో వేసి బాగా కలిపి దీన్ని బోధకాలపైన లేపనం చేస్తూ ఉంటే ఆ వాపు తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది, బాధ కూడా పూర్తిగా తగ్గుతుందండి. ఇక గాయాలు, కొంతమందికి తెగిన గాయాలు, కత్తులు దిగటం కానీ ఏదన్నా పొరపాటున ఏదైనా తెగిన కానీ గాయాలు ఏర్పడతాయి. దీనివల్ల రక్తం కూడా బాగా కారుతూ ఉంటుంది. అప్పుడు ఆ చుట్టుపక్కల మీరు వెతకండి. ఈ గుంటకలగరాకు చెట్టు కనుక మీకు కనిపించినట్లయితే దీని యొక్క రసం తీసుకొని ఈ గాయాలపైన రాసినా లేదంటే రక్తం కారుతున్నా అక్కడ దీన్ని అదిమి పట్టుకున్నా కూడా రక్తం ఆగిపోతుంది. అలాగే ఆ గాయం కూడా చాలా త్వరగా మానిపోతుందండి. ఇది ఒక అద్భుతమైన మొక్క అని చెప్పవచ్చు. ఇక కంటికి సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా కంటిలో శుక్లాలు, వాటికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. కంట్లో పొరలు ఏర్పడి కంటి చూపు మందగించినప్పుడు ఈ గుంటకలగరాకు యొక్క వేరుని, అంటే దీని తీయగా భూమిలో వేరు ఉంటుంది, ఆ యొక్క వేరుని తీసుకొని ఇందులో చిటికెడు సైంధవ లవణంతో కలిపి మెత్తగా నూరాలి. అంటే వేరుని శుభ్రంగా కడగాలి, లేదంటే అక్కడ మట్టి ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడిగి సైంధవ లవణం, దీన్ని రాతి ఉప్పు అని కూడా అంటారు, దీంతో మెత్తగా నూరి దీన్ని కాటుకలాగా కళ్ళకు పెట్టుకున్నట్లయితే ఆ కంటి యొక్క శుక్రాలు కూడా, ఆ పొరలు ఏమైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయి కంటి చూపు బాగా మెరుగుపడుతుందండి. ఇక చిన్న పిల్లల్లో పుండ్లు, చర్మం పైన, శరీరం పైన, దేహం పైన పుండ్లు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ యొక్క గుంటకలగరాకు యొక్క రసం తీసుకొని ఇందులో ఉమ్మెత్తాకు రసం, మనం ఉమ్మెత్త అంటే అది ఒక విషపూరితమైన మొక్క, ఆ ఉమ్మెత్తాకు యొక్క రసం, గుంటకలగరాకు యొక్క రసం, కొబ్బరి నూనె, ఈ 3 సమానంగా కలిపి ఇందులో కొంచెం చిటికెడు పసుపు వేసి దీన్ని చిన్న పిల్లల పైన వస్తున్న చర్మం పైన వచ్చే సర్పీ రోగాలు, పుండ్లు, గొల్లలు, రసిగారుతున్న గొల్లలు వాటిపైన రాస్తూ ఉండాలి. ఇలా రాయటం ద్వారా ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇక దీని యొక్క రసాన్ని ప్రతిరోజు ఉదయాన్నే 1 స్పూన్ మోతాదుగా ప్రతిరోజు తాగుతూ ఉన్నట్లయితే తలలో వెంట్రుకలు అనేవి చాలా బాగా దృఢంగా బలంగా పెరుగుతాయి. అలాగే కుదుళ్ళు కూడా చాలా బలంగా ఉంటాయి. గుంటకలగరాకు యొక్క రసం, ఆకులు అనగానే తల వెంట్రుకలు బాగా పెరుగుతాయని చెప్పి ఆయుర్వేద గ్రంథాల్లో వీటి గురించి ఒక ప్రత్యేకమైన ప్రస్తావన అయితే ఉంది. ఇక దీని యొక్క రసం ప్రతిరోజు ఉదయాన్నే 2 స్పూన్ల మోతాదుగా తాగుతూ, అంటే వృద్ధులు ఎవరైతే వృద్ధులు ఉన్నారో, అనారోగ్యంతో వృద్ధులు ఉన్నారో వారు ప్రతిరోజు 2 స్పూన్లుగా తాగుతూ పాలన్నం, ఉప్పు లేకుండా పాలన్నం, అలాగే మసాలాలు, నీచు పదార్థాలు, వేడి పదార్థాలు తినకుండా ఇలా దీన్ని ఒక పక్షం రోజుల పాటు, ఒక 15 రోజుల పాటు తాగుతూ నిత్యపత్యం చేస్తూ ఉన్నట్లయితే మనిషి యొక్క ఆయుష్, వృద్ధుడి యొక్క ఆయుష్ కూడా పెరుగుతుంది. 100 ఏళ్ల పాటు, నిండు 100 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు లేకుండా సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఉంటాడు అని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఇంకా శరీరం అధిక బరువు, అలాగే శరీరం పైన ఉన్న కొవ్వు, బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వు, బాణపొట్ట, ఇలాంటి రకరకాల సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ గుంటకలగరాకు యొక్క పచ్చి రసాన్ని రోజు రాత్రి పడుకోబోయే ముందు ఆ నాభి చుట్టూ, అంటే నాభి చుట్టూ ఉన్న కొవ్వు ఉంటుంది, అలాగే నడుము చుట్టూ ఉన్న కొవ్వు ఉంటుంది, అలాగే స్థూలకాయంతో బాధపడుతుంటారు. ఎక్కడైతే స్త్రీ పురుషులకి అధిక కొవ్వు సమస్యతో, తొడలు కానీ పిరుదులు కానీ ఎక్కడైనా సరే ఆ సమస్యతో బాధపడుతున్న వారు రాత్రి సమయంలో ఈ యొక్క ఆకుల్ని దంచగా వచ్చిన రసాన్ని దీనిపై సున్నితంగా వేసి మర్దన చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అధిక కొవ్వు ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే కొవ్వు పదార్థాలు తక్కువగా తీసుకుంటూ అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళు కొన్ని పథ్యాలు చేస్తూ ఉన్నట్లయితే కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇంకా తల వెంట్రుకలు బాగా పెరగాలంటే నేలతంగుడి యొక్క పొడి తీసుకొని ఆ పొడిని, ఆకుల్ని ద్వారగా వేయించి పొడి చేసుకొని ఆ పొడిలో ఈ గుంటకలగరాకు యొక్క రసాన్ని కలుపుకొని త్రాగుతూ ఉన్నట్లయితే ఆ వృద్ధులకు కూడా, అంటే వృద్ధుల యొక్క తెల్ల వెంట్రుకలు కూడా నలుపు వర్ణంలో మారతాయి అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఆయుర్వేద గ్రంథాల్లో ఈ గుంటకలగరాకుని రారాజుగా చెప్తూ ఉంటారు. అంటే మొక్కల్లో కల్లా ఇది ఒక రాజుపరమైన మొక్క అని చెప్తూ ఉంటారు. అలాగే దీన్ని సంజీవితో కూడా పోలుస్తూ ఉంటారు. అలాగే ఈ మొక్క పైన మీకు ఏదైనా సందేహాలు ఉన్నా, ఈ మొక్క గురించి మీకు ఇంకా తెలుసుకోవాలని ఉన్నా మన వీడియో కింద కామెంట్ అయితే రాయండి. నేను కొత్త విషయాలు మళ్ళీ ఈ మొక్క గురించి కొన్ని అయితే మీకు చెప్తాను.